హాయ్, దిస్ ఇస్ దివ్య. ఇది నా 2 మంత్స్ హెయిర్ గ్రోత్ జర్నీ. నేను గుండు చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఎప్పుడు గుండు చేసుకున్నాను, ఎక్కడ చేసుకున్నాను అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేసున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలో నా 2 మంత్స్ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది అన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను. అప్పుడప్పుడు తీసుకున్న పిక్స్ అవన్నీ పెడుతున్నాను. యాక్చువల్లీ అనుకోలేదు ఇట్లా పోస్ట్ చేస్తానని. సో ఉన్న పిక్స్ అన్నీ ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను, డేట్స్ అన్నీ చూసుకొని. సో నా 2 మంత్స్ హెయిర్ గ్రోత్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ప్రెజెంట్ 2 మంత్స్ చాలా ఎక్కువ వచ్చింది హెయిర్. అసలు రిగ్రెట్స్ లేవండి గుండు చేసుకున్నాను అని. ముందు కొంచెం హెయిర్ ఫాల్ ఉండేది, ఇప్పుడు దానివల్ల అది కూడా తగ్గిపోయింది. డాండ్రఫ్ ఉండేది, అది కూడా లేదు. చాలా చాలా బాగుంది. అంటే ఇలా గ్రోత్కి నేను చిన్న చిన్న టిప్స్ అయితే కొంచెం ఫాలో అయ్యాను ఇంట్లోనే. పెద్దగా ఏం కాదు, జస్ట్ బేసిక్. అంటే అలోవెరా అప్లై చేయడం ఫ్రమ్ ద డే 1. అంటే గుండు చేసుకున్నప్పటి నుంచి అలోవెరా అయితే ఆల్టర్నేట్ డేస్లో అప్లై చేశాను. అండ్ లేటర్ హెన్నా ఒకటి మంత్లీ ట్వైస్ హెన్నా ఎగ్ కర్డ్ కలిపి అప్లై చేసేదాన్ని. నాకు చాలా బాగా వర్క్ అవుతుంది హెన్నా. ముందు కూడా యాక్చువల్లీ స్మాల్ హెయిర్, తక్కువగా జుట్టు ఉన్నప్పుడు మాత్రం చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఏది మనం అప్లై చేసినా సరే. అండ్ ఫుడ్ విషయంకి వస్తే నట్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఒక షేక్లా చేసుకొని, ఎగ్ అయితే ముందు నుంచి నేను తింటాను డైలీ 1 ఎగ్. బీట్రూట్ జ్యూస్ అప్పుడప్పుడు తాగేదాన్ని, అప్పుడప్పుడు అంటే వీక్లీ ఒక ట్వైస్ కానీ థ్రైస్ కానీ. సో ప్రెజెంట్ నా హెయిర్ అయితే ఇలా ఉంది. చాలా హ్యాపీ నా హెయిర్ గ్రోత్ చూసి. అంటే నాకు కొంచెం స్ట్రైట్ హెయిర్ చాలా, సో అందుకు అలా పోక్ అవుతుంది. బై జెనెటిక్స్ కూడా నాది కొంచెం థిక్ హెయిరేనండి. హెయిర్ ఫాల్ ఉంది, బట్ రీగ్రోత్ కూడా ఉంటుంది నా హెయిర్. అదొక్కటే ప్లస్ పాయింట్ నాకు. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.